వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేటితో సీఎం పదవికి 29 ఏళ్లు, సంబరాల్లో తెలుగు తమ్ముళ్ళు. రాష్ట్రంలో 11 జిల్లాలకు రెడ్ అలర్ట్, వరద దాటికి కొట్టుకుపోతున్న ఊళ్ళు. నా భార్య నాకు సర్వస్వం, నందమూరి బాలయ్య కీలక వ్యాఖ్యలు. దేవాదుల ప్రాజెక్టుపై మంత్రుల సమీక్ష, ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నేటికి 29 ఏళ్లు గడిచిపోయాయి. 30వ సంవత్సరానికి అడుగుపెడుతున్న సందర్భంగా ఉండిలో ఎన్టీఆర్, చంద్రబాబు మరియు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చిత్రపటాలకు టీడీపీ శ్రేణులు పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని రెండు విధాల ఎదరకు నడిపించే మహానాయకుడు, మనకి ఆరాధ్యదైవం, మన పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి 30 సంవత్సరాలు పూర్తయింది. మనం గర్వపడే రోజు. ఆయన తెలుగు జాతికి ఒక విజన్ ఉన్న నాయకుడిగా, అలాగే భారతదేశానికే ఒక నిర్మాతగా ఆయన ఆలోచనలు ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు అంటే విజన్ ఉన్న నాయకుడు, అభివృద్ధి సంక్షేమాన్ని సమపాల్లో నడిపించే నాయకుడని ప్రతి ఒక్కరూ కూడా గర్వపడే నాయకుడు మన నాయకుడు. దానికి మన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా గర్వపడే రోజు ఇవాళ. 30 సంవత్సరాల ఆ నాయకుడికి 30 సంవత్సరాలు పూర్తయినాయి. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి 30 సంవత్సరాలు పూర్తయింది. భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి విజన్ ఉన్న నాయకుడు ఏ పార్టీకి కూడా లేరు. అలాగే మనకి ఎన్టీ రామారావు గారు 82లోని తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆయన ఒక చరిత్రను సృష్టించారు. రాష్ట్రంలో 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. తెగిపోయేందుకు అవకాశం ఉన్న చెరువులు, కుంటలకు తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలి అంటూ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రజలకు టోల్ ఫ్రీ నెంబర్లు అందుబాటులో ఉంచాలి అని చెప్పి ఆలోచన చేశారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దు అంటూ పేర్కొన్నారు. నల్గొండ ప్రజలకు ఏదైనా తక్షణ సహాయం అవసరం ఉంటే 1800-4251-442 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయవలసిందిగా సంప్రదించాలని పేర్కొన్నారు. తెలంగాణ యావత్తు ఒక మోస్తారుగా స్టార్ట్ అయ్యి భారీ వర్షాల మూలంగా ఈరోజు గ్రామాలలో కానీ చెరువులు, కుంటలు నింపడం కానీ, పట్టణాలలో ఇళ్లకు నీళ్లు చేరడం కానీ, ఇంకా కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయి ఎలక్ట్రిసిటీ పరిస్థితి కూడా కరెంట్ పోయి అక్కడక్కడ కరెంటు తీగలు దిగడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకనే జిల్లా కలెక్టర్లు ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు అప్రమత్తంగా ఉండి టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ఎక్కడ ఏం జరిగినా, మీకు ఎమ్మడో చెరువులు దిగినా, రోడ్డు దిగినా, ఎక్కడ ఎలక్ట్రిసిటీ ఏమైనా డ్యామేజ్ అయినా మీరు ఎమ్మడే వాట్సాప్ నెంబర్లో వీడియో తీసి పెట్టమని చెప్పండి. దాంతోపాటు రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖని, అలాగే నా డిపార్ట్మెంట్ ఆర్ఎంపీ శాఖ అధికారులు కూడా కూర్చున్నా, ఎక్కడ రోడ్లు కట్టయినా మీరు వెంటనే తాత్కాలికంగా మరమ్మతులు చేసి దాన్ని చర్యలు తీసుకోవాలని. పంచాయతీ రోడ్లు కూడా గ్రామాలకు తెగిపోయి తెలవకాలను పోయి నీళ్లలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. వాతావరణ సూచన ప్రకారం ఇంకా 3 రోజులు అతి భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలని చెప్తున్నాం. అత్యవసర పరిస్థితి తప్ప ఎవరు కూడా ఇళ్లకెళ్ళి బయటకు వెళ్ళొద్దని గవర్నమెంట్ కూడా రేపు కూడా స్కూల్ కూడా ప్రకటించడం జరిగింది. మీ అందరికీ మరీ విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం కూడా తప్పకుండా మీరు ఈవెన్ మినిస్టర్ అయినా మాకు కూడా ఎమ్మడే ఇన్ఫర్మేషన్ పంపవచ్చు. మేము ఎమ్మడే సంబంధిత అధికారులు పంపిస్తాం. అవసరం ఉంటే మేము కూడా స్వయంగా ఫీల్డ్ లోకి వస్తాం, మీకు అండగా ఉంటామని. దాని ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ అధికారులకు, కలెక్టర్ గారికి చెప్పేందంటే, ఈ చెరువులు పేరుదారి కరువుతోని గ్రౌండ్ వాటర్ పడిపోయి చాలా ఇబ్బంది పడి ఆల్మోస్ట్ క్రాప్ హాలిడే లాగా ఉండే పోయినసారి. ఇక్కడ వర్షాలు లేవు, కర్ణాటకలో వర్షాలు లేక
ఈసారి వర్షాలు వచ్చినాయి కాబట్టి ఎక్కడ చెరువు బ్రీచ్ అయినా విత్ ఇన్ అవర్స్ లోనే దాన్ని సిమెంట్ బస్తాలు వేసి మన ఇసుక బస్తాలలో నింపి ఆ చెరువు నీళ్లు వృధా పోకుండా ఆపాలని కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఈ 3 రోజులు ఎవరు కూడా సెలవులు పెట్టొద్దు. ఏ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, ఎందుకంటే కాలనీలలో మునిగి స్లమ్స్ లో మల్లగొండ కానీ హైదరాబాద్ కానీ స్లమ్స్ లలో నీళ్లు పోతే ఈ డ్రైనేజ్ నీళ్లతోని అదే నీళ్లలో ఉండడం, దాంతో ఇప్పటికే చికెన్ గునియా, మలేరియా, వైరల్ ఫీవర్ తోని వేలాదిగా గత వారం రోజులుగా మనం చూస్తున్నాం. ప్రతి జిల్లాలో కూడా ఎంతో ఈ వైరల్ ఫీవర్ తో చికెన్ గునియాతో బాధపడుతున్నాం. ఈ సమయంలో ఎక్కడ నీళ్ళకి నీళ్లు రాకుండా చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తూ, నందమూరి నరసింహం బాలకృష్ణ నట జీవితం ప్రారంభమై నేటితో 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ 50 ఏళ్లలో నటనలో బాలయ్య చేయని ప్రయోగం లేదు. పౌరాణికం, జానపదం, సైన్స్ ఫిక్షన్, బయోపిక్స్, పీరియాడిక్ డ్రామా, యాక్షన్ సినిమా ఇలా అన్నింటిలోనూ తన ప్రావీణ్యాన్ని కనబరిచి ఔరా అనిపించారు. బాలయ్య నట ప్రస్థానం గోల్డెన్ జూబ్లీ పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన భార్య వసుంధరాదేవి, కుమార్తెలు, కొడుకు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. వసుంధర నాది పెద్దలకు తెచ్చిన వివాహం. నా భార్య వసుంధరాదేవి స్వస్థలం కాకినాడ. పెళ్లి చూపుల్లోనే ఒకరికొకరు నచ్చడం వల్ల 1982లో మా వివాహం అయింది. మా కుటుంబాన్ని, నా వృత్తిని ఎంతో బాగా అర్థం చేసుకుంది నా భార్య వసుంధర. అలా తనే నా పాత్రను చాలా సందర్భాల్లో పోషించేది అంటూ భావోద్వేగానికి గురయ్యారు బాలయ్య బాబు. దేవాదుల ప్రాజెక్టుపై మంత్రుల సమీక్ష ముగిసింది. ప్రాజెక్టు ఇంటెక్ వెల్, పంపు హౌస్ను మంత్రులు పరిశీలించారు. దాదాపు 3 గంటల పాటు అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2026 మార్చి కల్లా దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగాయని, ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.